Parts of typical flower. So generally what will be? So we will see that this is a funicle. No, funicle means what will be? Stalk-like structure. So this is swollen part is the thalamus, and they will give sometimes receptacles also we can say that swollen end part of the axis is known as. So here all erases, leaves, sepals, petals and shingation all are erases here only. The base part anamata. Base part of the arising of the all the all the world four worlds ఉంటాయి కదా, ఇక్కడే అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట. అది రిసెప్టకిల్స్ లేదా థలామస్ అంటారు. కార్పెల్ అంటే ఓవరీ, స్టైల్, స్టిగ్మా ఈ మూడింటిని కలిపి కార్పెల్ అంటారు కదా, ఇది అన్నమాట. కార్పెల్ మీన్స్ కార్పెల్ కాన్స్టిట్యూట్ ద ఫోర్త్ అండ్ ఇన్నర్ మోస్ట్ ఫ్లవర్ వరల్డ్. ఇదేంటంటే గైనేషియం. సో కార్పెల్ ఈజ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఇది ఏంటంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఈ టైపికల్ కార్పెల్ కంప్రైజెస్ ద జనరల్ ఏంటంటే కార్పెల్ ఈజ్ కాన్స్టిట్యూట్ ద ఫోర్త్ అండ్ ఇన్నర్మోస్ట్ ఫ్లోరల్ వాల్. దిస్ ఈజ్ కార్పెల్. నో కార్పెల్ కాన్స్టిట్యూట్ ద ఫోర్త్ అండ్ ఇన్నర్మోస్ట్ ఫోర్ వాల్ గైనేషన్. సో కార్పెల్ ఈజ్ ద female reproductive organ. Typical carpel comprises the basal swollen ovary. This is the ovary, no? And here what will be? They are with the terminal style surmounted with the stigma, and ovary comprises the ovules enclosed by the embryo sac. ఇందులో ఏంటంటే అన్నీ ఇందులో లోపల ఉండిపోతాయి, ఎన్క్లోజ్డ్. ఇవి ఇందులో ఓవెల్స్ ఉంటాయి. ఇది సబ్మౌంటెడ్ బై ద అంటే ఓవర్కమ్ బై ద స్టిగ్మా. దిస్ ఈజ్ స్టైల్. దీన్ని రిసెప్టకిల్ అంటారు లేదా థలామస్ అంటారు. ఇదేంటంటే స్వోలన్ ఎండ్ అనమాట, ఉబ్బి ఉంటుంది. సో ఇది ఈ యాక్సిస్లో ఏంటంటే ఫ్లోరల్ లీవ్స్ అన్నీ కూడా అటాచ్ అయి ఉంటాయి. ఫ్లోరల్ అంటే సెపల్స్, పెటల్స్ ఇవన్నీ కూడా అటాచ్ అయ్యి ఫోర్ వాల్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. దీన్ని రిసెప్టాకిల్ లేదా థలామస్ అంటారు. దీన్ని పెడిసిల్ లేదా స్టాక్ అంటే కాడలాగా దీనికి సపోర్ట్ ఇస్తుంది అనమాట. దీన్ని పెడిసిల్ ఉంటే పెడిసిలేటెడ్ అంటారు కదా ఫ్లవర్, పెడిసిలేటెడ్ ఫ్లవర్ అంటారు. ఇవి పెటల్స్ అంటే రకరకాల రంగులుగా ఉండి సీతాకోక చిలకలను, బీస్ని అవన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఈ పెటల్స్ మోస్ట్లీ ఏంటంటే బ్రైట్ కలర్లో ఉంటాయి, డిఫరెన్షియేటెడ్గా ఉంటాయి. సో ఆఫెన్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ద నారో బెసల్ పార్ట్. సో లింబ్ అండ్ ఫ్లాట్ ఎక్స్పాండెడ్ పార్ట్ ఈస్ క్లా. ఇట్లా నారో లాగా ఉంటుంది కదా, దీన్ని ఏమంటారంటే లింబ్ అంటారు. ఇది నారో లాగా ఉంది, ఇదేమో క్లా అంటారు అనమాట. క్లా దేర్ మెయిన్ ఫంక్షన్స్ ద ఇన్సెక్ట్స్ ఫర్ ద పాలినేషన్. దే కాన్స్టిట్యూట్ ద ఏంటంటే వీటిని ఇన్సెక్ట్స్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి, రకరకాల రంగుల్లో ఉంటుంది. దే సెకండ్ ఫోల్ వరల్డ్ కాళ్ళు కరోల్. ఈ మొత్తం కలిసి ఏంటంటే సెకండ్ వరల్డ్ అంటే సెకండ్ పోర్షన్. వరల్డ్ అంటే ఒక చుట్టూ ఒక రౌండ్ అనమాట, ఒక సెకండ్ వరల్డ్ అన్నట్టు కరోలా. సో ఇందులో ఏంటంటే దీన్ని ఏమంటారంటే సన్నగా నేరోగా ఉన్నదాన్ని లింబ్ అంటారు, దీన్నేమో క్లా అంటారు అనమాట. ఇది ఏంటంటే ఫ్లాట్గా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఇది మెయిన్గా ఏంటంటే ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో సెకండ్ వరల్డ్ అంటే ఒక రౌండ్గా ఉంటుందన్నమాట. రౌండ్గా అమరికలు ఉంటాయి కదా, ఇవన్నీ 4 వరల్డ్స్గా అమరి ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సెకండ్ వరల్డ్ అంటే కరోలా. ఇవన్నిటిని అన్ని పెటల్స్ కలిపి కరోలా అంటారు. ఏంటంటే ఫ్రీగా ఉంటే పాలీపెటల్స్ అంటారు, ఫ్యూజ్ అయితే గ్యామో పెటల్ అంటారు. ఇది అందరూ కొన్నిసార్లు కలిసే ఉంటుంది, దతురాలో కలిసే ఉంటుంది అలా. ఏంటంటే నెక్స్ట్ స్టేమన్ అంటే ఇది కదా, యాంథర్ ఫిలమెంట్ ఉన్నదాన్ని స్టేమన్ అంటారు కదా. ఇది ఏంటంటే
దీన్ని ఇది స్టెమెన్స్ అన్నిటిని కలిపి యాండ్రేషియం అంటారు. ఇందులో ఏంటంటే కొన్ని లాంగ్‌గా, స్లెండర్‌గా ఉంటాయి. కొన్నేమో అప్పర్ పోర్షన్ స్వోలెన్ పోర్షన్ ఈస్ కాల్డ్ యాంథర్. ఇదేమో స్వోలెన్, ఒకటి లాంగ్ స్లెండర్‌గా ఉంటది. దీన్ని ఫిలమెంట్ అంటారనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే 2 లోబ్స్ ఉంటాయి. దీన్ని కట్ చేస్తే 2 లోబ్స్ ఉంటాయి. దాన్ని బైలోబ్ అంటారు. ఒక్కోసారి ఒక్కటే ఉంటుంది. దాన్ని మోనోథికెస్ అంటారు. సో, అందులో ఏంటంటే 2 కనెక్టివ్ ఉంటుందనమాట. కొన్ని పారెన్కైమా టిష్యూతోనే ఏంటంటే ఇది కలిసి ఉంటుంది. కనెక్టివ్ అంటారనమాట. ఈ పారెన్కైమా టిష్యూ రెండిటిని కలుపుతుంది, 2 చేంబర్స్‌ని. సో, దాన్ని ఏమంటారంటే లేదా వాస్కులర్ స్ట్రాండ్ అంటారనమాట. యాంథర్ బియర్స్ పోలెన్ సాక్ ఫిల్డ్ విత్ ద పోలెన్ గ్రెయిన్స్. ఇందులో ఏంటంటే ఈ యాంథర్‌లో ఇది కదా యాంథర్, ఇందులో ఇది కట్ చేసి ఏంటంటే పోలెన్ గ్రెయిన్స్ మనం చూస్తామన్నమాట. రౌండ్ రౌండ్ బాల్ స్ట్రక్చర్లు, అంటే రౌండ్గా బాల్ స్ట్రక్చర్స్ బాల్ లాగా ఉండి మెత్తగా, అంటే దాని మీద ఫ్యాట్ ఉంటుందన్నమాట. ఆ ఫ్యాటే ఈ ఇది పోలెన్‌ని కాపాడుతుందన్నమాట. స్పోరోపోలిన్ అంటారు కదా! అది ఎందులో వేసినా కూడా స్పోరోపోలిన్ జనరల్‌గా డ్యామేజ్ కాదు. కాబట్టి ఆ స్పోర్‌ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందన్నమాట. అది మొలకెత్తేంత జర్మినేట్ అయ్యే వరకు అలాగే దాన్ని కాపాడుతుంటుంది.